అందరికీ నమస్కారం. నిన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూసాం కదా. సో దాన్ని మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టుగానే వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా, కండిషన్స్ ఎలా ఉన్నా ఖచ్చితంగా గెలిచేది ఇండియా అని అయితే చెప్పుకున్నాం. సో నేను జరిగింది కూడా అదే. అయితే మనం పాకిస్తాన్ విషయంకి వస్తే అసలు వాళ్ళని చూసి నవ్వాలా ఏడవాలా ఒక రకంగా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ పేస్ అటాక్ చూసుకుంటే, వాళ్ళ బౌలింగ్ అటాక్ చూసుకున్నట్టయితే ప్రతి టీంకి, ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి టీంకి కూడా ఇది పడాలి, అవునా కదా. మరి కానీ వాళ్ళు బ్యాటింగ్ అటాక్ చూసుకున్నట్టయితే ఈవెన్ యూఎస్ఏ లాంటి టీం కూడా వాళ్ళ బ్యాటింగ్ అటాక్ని అయితే బీట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది అంటే మరి అదంతా వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ తప్పిదమని అయితే అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకల్లే ఇద్దరు మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా తీసుకోలేదు. మొహమ్మద్ హారిస్ అలాగే షాన్ మసూద్ లాంటి ప్లేయర్స్ కూడా వాళ్ళకల్లే ఉన్నారు. కానీ వాళ్ళని కూడా ఈ టీంలోకి తీసుకురాలేదంటే వరల్డ్ కప్ అయినా సరే సో అది వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ తప్పు అని అయితే అనుకోవాలి. సో దాని తర్వాత నిన్న మ్యాచ్ విషయం కనుక మనం చూస్తే ఫస్ట్లోనే మన ఇండియా టీంకి 2 షాకులు జరిగినాయి. ఫస్ట్లోనే విరాట్ కోహ్లీ నదీమ్ షా బౌలింగ్లో అవుట్ అవటం, దాని తర్వాత రోహిత్ శర్మ అవుట్ అవటం. సో దాని తర్వాత మనకి అక్షర్ పటేల్ అలాగే పంత్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ రావటం, దాని తర్వాత అక్షర్ పటేల్ 20 రన్స్కి అవుట్ అవటం, దాని తర్వాత రిషబ్ పంత్ కొంచెం ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్తాం, దాని తర్వాత 32 బంతుల్లోనే 43 రన్స్ ఏమైనా చేసినట్టున్నాడు. సో దాని తర్వాత అవుట్ అయ్యాడు. ఈవెన్ చాలా ఛాన్స్లు అయితే వచ్చినాయి, చాలా క్యాచెస్ కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మిస్ చేశారు. అయితే దాని తర్వాత సూర్య కూడా అంత ఫామ్లో అయితే కనిపించలేదు నిన్న. సో హారిస్ బౌలింగ్లో మనకి మిడ్ ఆఫ్కి అయితే మిడ్ ఆఫ్కి క్యాచ్ ఇచ్చేసి అవుట్ అయిపోయాడు. సో దాని తర్వాత హార్దిక్ పాండ్యా చూసుకున్న జడేజా వికెట్ చూస్తే అసలు జడేజా అవుట్ అయ్యాడో కూడా జడేజాకి అర్థం కాలేదు అమీర్ బౌలింగ్లో. సో దాని తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా కూడా అంత కొంచెం మంచి హిట్టింగ్ చేస్తాడు అనుకుంటే తను కూడా ఈజీగా అవుట్ అవ్వడం జరిగింది. అయితే మన వాళ్ళు చూసుకుంటే 119 రన్స్కి అయితే వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు. సో దాంట్లో కూడా వీళ్ళ బౌలింగ్ చూసుకున్నట్టయితే నదీమ్ షా 3 వికెట్లు తీశాడు, దాని తర్వాత హారిస్ రౌఫ్ 3 వికెట్లు తీశాడు, మొహమ్మద్ ఆమిర్ 2 వికెట్లు తీశాడు. సో దాని తర్వాత మనకి షాహిన్ షాఫ్రీది చూసుకుంటే 1 వికెట్ తీశాడు. మరి ఇంత మంచి బౌలింగ్ వేసిన తర్వాత ఏ టీం అయినా ఓడిపోయిద్దని ఎవరో కూడా అనుకోరు. కానీ మన పాకిస్తాన్ విషయానికి వస్తే ఆపోజిట్ కాబట్టి సో ఫస్ట్లో మన వాళ్ళు ఎలాగైతే ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ కొట్టారో వాళ్ళకల్లే ముగ్గురు మాత్రమే సింగిల్ డిజిట్ కొట్టారు, మిగతా వాళ్ళందరూ డబుల్ డిజిటే. సో అయినా సరే రిజ్వాన్ ఫస్ట్లో బాబర్ ఆజమ్ని మనం ఆల్రెడీ ప్రివ్యూలో చెప్పుకున్నాం, మహమ్మద్ రిజ్వాన్ అలాగే బాబర్ ఆజమ్, దాని తర్వాత ఫకర్ జమాన్, ఇఫ్తిఖర్ అహ్మద్, వీళ్ళ 4 అవుట్ చేయగలిగితే మ్యాచ్ మందే అని చెప్పేసి. సో వీళ్ళలో 3 బుమ్రా అవుట్ చేశాడు. సో వీళ్ళ 3 కనుక బుమ్రా అవుట్ చేయకపోతే ఖచ్చితంగా మ్యాచ్ అట్ వెళ్ళిపోయేది. ఎందుకంటే ఫస్ట్లోనే బాబర్ ఆజమ్ని పవర్ ప్లేలోనే బుమ్రా అవుట్ చేయటం, సో దాని తర్వాత మహమ్మద్ రిజ్వాన్ కొంచెం మ్యాచ్ ముందు తీసుకెళ్తాం, దాని తర్వాత హార్దిక్ పాండ్యా ఫకర్ జమాన్ని అవుట్ చేయటం ఒక స్లోవర్ బౌన్సర్తో. సో నిన్న ఫకర్ జమాన్ కొంచెం టచ్లో కనిపించాడు. సో ఫకర్ జమాన్ 4 ఒక 6 ఫస్ట్లో రాగానే ఒక 6 కొట్టాడు, దాని తర్వాత ఒక 4 కొట్టాడు. సో అది చూసి ఖచ్చితంగా ఈ మ్యాచ్ చేజారిద్దామని అనుకున్నాం. సో దాని తర్వాత ఫకర్ జమాన్ని ఒక స్లోవర్ బౌన్సర్తో హార్దిక్ పాండ్యా అవుట్ చేయడం అనేది మ్యాచ్కి హైలైట్. సో దాంతోపాటు ఫకర్ జమాన్ అవుట్ అవుతుంతో పాటు మనకు ఇంకో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటి అంటే రిజ్వాన్ వికెట్ బుమ్రా తీయటం. సో అక్కడి నుంచే మన వాళ్ళు సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి, ఖచ్చితంగా ఈ మ్యాచ్ మన వాళ్ళే గెలుస్తారని చెప్పేసి అక్కడే మన అందరికి అర్థమైపోయింది. సో దాని తర్వాత మనకి ఇమాద్ వసీంని నాకు తెలిసి అయితే తనకి బౌలింగ్ మంచిగా వేస్తాడు, కానీ బ్యాటింగ్లో చూసుకున్నట్టయితే నిన్న ఒక గల్లీ ప్లేయర్ లాగా ఆడాడు నేను చూసినంత వాటికైతే. సో నిన్న అందులో బాల్ని టచ్ చేయాలంటేనే భయపడుతున్నాడు. సో దాంతోపాటు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చూసుకున్నట్టయితే అవుట్ అయ్యాములే అన్నట్టు పరిగెత్తున్నాడు. సో ఇలాంటి ప్లేయర్ని వాళ్ళు తీసుకోవడం చాలా దండగానైతే నా ఫీలింగ్. సో దాంతోపాటు ఇఫ్తిఖర్ అహ్మద్ చూసుకుంటే ఇఫ్తిఖర్ అహ్మద్ చివరిలో వచ్చి ఏదన్నా కొంచెం 6లు కొట్టి దాని తర్వాత మ్యాచ్ని ఏమైనా గెలిపిస్తాడు అనుకుంటే ఇఫ్తిఖర్ అహ్మద్ కూడా ఈజీగా తొందరగానే అవుట్ అయిపోయాడు. సో అంత చివరిలో వచ్చి మ్యాచ్ని గెలిపించాలంటే చాలా కష్టం. కానీ నిన్న మ్యాచ్కి ఒక హైలైట్ సీన్ ఏంటి అంటే నదీమ్ షా ఫస్ట్ వచ్చి రంగానే 2 4లు కొట్టాడు, దాని తర్వాత చివరి బాల్ ఒక సింగిల్ తీశాడు, దాంతో 10 రన్స్ చేశాడు. సో ఈ 10 రన్స్ చేయాలంటే మనకి బాబర్ ఆజమ్ లేదంటే మహమ్మద్ రిజ్వాన్ లాంటి వాళ్ళే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇంకా ఇమాద్ వసీం గురించి చెప్పాలంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. సో ఈ 10 రన్స్ చేయడానికి ఎన్ని బాల్స్ తీసుకున్నాడో మనందరికీ తెలిసిందే. కానీ నిన్న నదీమ్ షాని కనుక కొంచెం ముందు పంపించినట్టయితే ఒక మంచి హిట్టింగ్ చేసి మ్యాచ్ అటు తీసుకెళ్ళేవాడేమో అని అయితే అనిపించింది. ఒక బౌలరు బ్యాటింగ్ ఆడాల్సిన పరిస్థితి పాకిస్తాన్లో ఉంది.
సో మన టీంలో చూసుకున్నట్టే మన టీంకి పాకిస్తాన్ టీంకి దీన్ని బట్టి ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ నిన్న మన వాళ్ళు గెలిచారు కాబట్టి ఖచ్చితంగా వరల్డ్ కప్ కొట్టే ఛాన్స్ ఉందా అంటే అంత ఈజీగా కూడా చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ మంచి బౌలింగ్ అటాక్ మాత్రమే ఉంది. కానీ ఆస్ట్రేలియా లాంటి టీంలో చూసుకున్నట్టయితే బౌలింగ్ అటాక్తో పాటు ఆల్రౌండర్స్ కూడా దిట్టగా ఉన్నారు వాళ్ళకల్లే. సో కాబట్టి ఈ మ్యాచ్ని చూసి మన వాళ్ళు ఖచ్చితంగా వరల్డ్ కప్ కొడతారు అని అయితే అనుకోకూడదు. కానీ కొట్టే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. ఎందుకంటే మనకల్లే మంచి బ్యాటింగ్ అటాక్ ఉంది, బౌలింగ్ అటాక్ ఉంది. కానీ ఆస్ట్రేలియాలో కూడా మంచి బ్యాటింగ్ బౌలింగ్ అటాక్ చాలా మంచిగా ఉన్నాయి. సో చూద్దాం, ఇంకా మ్యాచెస్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంకా మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. సూపర్ 8కి వెళ్తాం, సూపర్ 8లో ఆస్ట్రేలియా అనేది ఢీ కొట్టాల్సి వచ్చింది. సో దాంట్లో మనకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, మనం వరల్డ్ కప్ కొడుతున్నామా లేదా అనేది. సో చూద్దాం అయితే.